అదే సార్ ఇప్పుడు మీరు పేమెంట్ చేయమంటున్నారు కదా, ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళకి లోన్లు ఇంకెవరైనా అప్పులు గిప్పులు ఇస్తుండొచ్చు ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వద్దు అది అని చెప్పేది సార్ మీ గురించి, అంతే ఏం లేదు. నేనా నీ పని చేస్తాను, నువ్వు ఆ పని గురించి చేయలేవు, పేమెంట్ కూడా కట్టుకోలేదు చక్కగా, అదే మరి అన్నా, దీని నువ్వు గురించి ఈ ఎవరు చిల్లర పనులు తప్ప మాట్లాడుతున్నారు? దేనికి పని చేయవు. నీ ఆ క్వాలిఫికేషన్ చిల్లర ఏది? పనులు చేసేది నువ్వు ఫస్ట్, ఆ అర్థమైందా? చిల్లర పనులు చేసేది నువ్వు, ఈ చిల్లర అర్థమవుతుందా? పనులకి పని చేస్తున్నావు నువ్వు పెద్ద దేనికి పని నువ్వు చేయవు కాబట్టి ఇలా నీకు సెలెక్ట్ అయ్యావు. పేమెంట్ ఆ, చేసుకోవడం చేత నీకు కాక, అంత తెలివి పేమెంట్ ఉంటే నీ చేసుకోవడం చేత కాలేదు 6 అంత మంత్స్ నుంచి. తెలివితేటలు ఉంటే నువ్వు ఆ? ఉండకుంటివి కదా. ఎక్కడో ఉంటుంటి నీ నువ్వు, నీకు ఆ అవకాశం తెలివి లేనప్పుడు లేకనే కాదు నువ్వు. నీ ఎవరా మీకేం ఉమ్. సంబంధం సార్? గుర్తుపట్టుకోరు నాకు నా పేరు డ్యామేజ్ చేయడానికి. సార్ మీరు మా బ్యాంకింగ్ డ్యామేజ్ చేసిన మళ్ళీ మీరే వస్తారు మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రివీ ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని బ్లాక్మెయిల్ చేసి, హ్యూమిలేట్ చేసి రికవర్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. ఈ ఆడియోలో కూడా మీరు వినొచ్చు, రికవరీ ఏజెంట్ అదే ట్రై చేశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎస్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఏంటి సార్ ప్రాబ్లం? 6 మంత్స్ నుంచి ఏం పేమెంట్ చేయలేదు. ప్రాబ్లం కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. అందరికి ఫండ్ ఇచ్చిన ఉంటుంది సార్, మీకుందా? కానీ చేయాలి కదా సార్ పేమెంట్. మీకుందా సార్? అవును సార్, మాకు కూడా ఉంది, అప్పులు మస్తున్నాయి. కానీ నేను ఇది పొలం అమ్మి కట్టేసిన సార్ రీసెంట్గానే. ఇట్లానే క్రెడిట్ కార్డ్స్ అవన్నీ ఉంటే మరి అందరి దగ్గర పొలం ఉండాలి కదా అమ్మేయాలంటే. ఏదో ఒకటి అమ్మాయిలు కాదు సార్, ఇల్లు చేయను. మీకు చెప్పండి మరి ఏమేమి మీరే నాకు సలహా ఇవ్వండి, అయిపోతుంది కదా. మీకు తెలీదా సార్? తెలియకుండా కార్డు తీసుకురా సార్, మీరు వాడుతున్నారా? నా ఎంత వాడుతున్నారు మీరు? 35,000. అంటే ఎగ్గొడదామని వాడుకోలేదు సార్, నేను కడదామని వాడుకున్నా, అందుకే నాకు అదే plan సార్, లేదు. కట్టండి కదా సార్, మరి కట్టండి కదా. ఇప్పుడు ప్రజెంట్ ఫండ్ ఇష్యూ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సార్. మరి ఎప్పుడు కడతారు సార్? ఒక 2-3 months టైం పడుతుంది. అంత టైం ఇవ్వలేము కదా సార్, మీకు ఇప్పటికే 6 మంత్స్ అయింది. ఆ? మళ్ళీ మీరు 2-3 months అంటున్నారు. మినిమం పేమెంట్ కట్టి ఇప్పుడు టైం తీసుకోండి సార్, మీకు 2-3 months ఇప్పుడు టైం నేను ఇస్తాం. మినిమం కట్టే పొజిషన్ లేదు సార్, అట్లా ప్రాబ్లం అది. మరి లేవంటే ఎలా సార్ మరి? ఎలా అంటే మీరు చెప్పాలి దానికి ఎలా చేద్దాము. మీ ఇష్టం సార్. ఇప్పుడు మీ ఫైల్ ఎన్పిఏలో ఉంది, ఇంకా హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేసాము, ఇంకా ఆల్టర్నేట్ నెంబర్స్కి కాల్స్ అయితే వెళ్తాయి సార్. మళ్ళీ ఎందుకు సార్? తర్వాత మమ్మల్ని అడగండి సార్ మళ్ళీ. అదే సార్, నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను కదా, ఆల్టర్నేట్ నెంబర్కి ఎందుకు కాల్ చేస్తారు? అదే సార్, ఇప్పుడు మీరు పేమెంట్ చేయమంటున్నారు కదా, ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళకి లోన్లు ఇంకెవరైనా అప్పులు గిప్పులు ఇస్తుండొచ్చు ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వద్దు అది అని చెప్పేది సార్ మీ గురించి, అంతే ఏం లేదు. ఎవరా మీకేం సంబంధం సార్? గుర్తుపట్టుకోరు నాకు నా పేరు డ్యామేజ్ చేయడానికి. సార్ మీరు మా బ్యాంకింగ్ డ్యామేజ్ చేసిన మళ్ళీ మీరే వస్తారు మరి. మీ బ్యాంక్ నేనేం డ్యామేజ్ చేసిన? మీ బ్యాంక్ గురించి మరి పేమెంట్ తీసుకొని కట్టట్లేదు కదా సార్ మరి. టైం పడుతుంది అని చెప్తున్నా. ఇప్పుడు ఫండ్ ఇష్యూ ఉంది. టైం పడుతుంటే మీ ఇష్టం ఉన్నప్పుడు ఫండ్ ఇష్యూ అంటే అడ్జస్ట్మెంట్ చేసి కట్టాలి సార్. మరి అవును సార్, మీ ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కడతారంటే కాదు కదా సార్. ఇప్పటికే 6 months అయింది, ఎన్పిఏలో ఉంది. అంటే కట్టకపోతే మీరు పోలీస్ కాల్ చేసి పేమెంట్ చెప్తారా? చేయమంటే మినిమం పేమెంట్ కూడా అవును సార్. కాల్స్ అయితే వెళ్తాయి సార్. ఎందుకు వెళ్తాయి? వెళ్తాయి సార్, మీ ఇష్టం. హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేస్తాము, నేనైతే ఫీడ్బ్యాక్ ఇచ్చి పేమెంట్ చేయలేదు, కస్టమర్ చేయట్లేదు అంట, ఇంకా 2-3 months టైం పడుతున్నాను అని చెప్పేసి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చి. అవును సార్, కస్టమర్ లోన్ డిఫాల్ట్ అయితే పక్కోడికి కాల్ చేసి చెప్పే రైట్ మీకేముంది అంటున్నా. అవునా సార్? ఏమో సార్, అది చేసిన వాళ్ళతో మాట్లాడినా సార్, మేమైతే చేయము కానీ హెడ్ ఆఫీస్ నుంచి వెళ్తాయి వాళ్ళని సార్ అడగండి. మీరు ఇప్పుడు నాకు భయపెడుతురు కదా, అక్కడ కాల్స్ వెళ్తాయి ఇక్కడ కాల్స్ వెళ్తాయి. భయపెట్టేది ఏముంది సార్ దీంట్లో? భయపెట్టేది ఏముందంటే మీకు కాల్ చేసిన అవసరం ఏముంది సార్? పక్కోడికి కాల్ చేసిన అవసరం ఏముంది? వాళ్ళు చేస్తారు సార్, మేము చేయం, హెడ్ ఆఫీస్ నుంచి వెళ్తాయి సార్ అని చెప్తున్నా. నేను చేస్తాను అని చెప్పలే మీకు, ఓకేనా? ఎవరు చేసినా పేమెంట్ వాళ్ళు చేస్తే చేయకండి సార్, పేమెంట్ చేయకండి సార్. అదే అంటున్నా. ఇప్పుడు ఇదైతే చేయకండి. సెటిల్మెంట్ చేసుకుందాం నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు 2-3 monthsలలో ఇంట్రెస్ట్ సార్? అది మీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తామని తీసుకోలేదు కదా సార్ కార్డు. మీకు ఏమైనా బాండ్ రాసి ఇచ్చిందా సార్ బ్యాంక్? నేను డిఫాల్ట్ చేస్తానికి తీసుకోలేదు కదా సార్. డిఫాల్ట్ చేస్తానికి తీసుకోలేదు కదా. డిఫాల్ట్ అయితే కలగనా నేను? అయితే అంటే ఎవరికి కలగన్నారు సార్? అది మీ మరి కలగనప్పుడు మరి కావాల్సి చేస్తాం ఎట్లా అనుకుంటారు? అవన్నీ వద్దు సార్, మాకు కావాల్సింది పేమెంట్. పేమెంట్ టైం పడుతుంది సార్, నాకు పేమెంట్ టైం పడుతుంది. టైం పడుతుంది అంటే కాల్ చేసి వెళ్తాయి సార్. ఎందుకు వెళ్తే అదే అంటున్నా కదా. వెళ్తాయి సార్, వెళ్తాయి. వాళ్ళతో మాట్లాడుకోండి సార్. ఇక మీరు వెళ్తే మర్చిపోవాలి, పేమెంట్ మొత్తం మర్చిపోవాలి. అట్లా అయితే ఓకే సార్, ఓకే సార్, ఓకేనా? ఇల్లీగల్ పనులు బంద్ చేసుకోండి జరా, మంచిగా నీట్ గా వర్క్ చేసి నేర్చుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. కాల్ చేస్తే వెళ్తాయండి. అదే చెప్తున్నా, వెళ్తే రూపాయికి డ్రా అని చెప్తున్నా. ఖచ్చితంగా వెళ్తాయి సార్ కాల్ చేస్తే. ఒక్క రూపాయి తీసి పెట్టు, వెళ్ళి కాల్ చేసి. అదే సార్ చూద్దాం, ఎందుకు పేమెంట్ చేయరో చూద్దాం సార్. ఏం పేరు మీ పేరు? సార్ మీ పేరు? నా పేరా సార్? వెంకటేశ్వర్. ఇంత గ్యాప్ వచ్చింది? ఫేక్ పేరు క్రియేట్ చేసుకోరు అప్పుడే గ్యాప్ లో? ఎవరిది పేరు చెప్పడానికి గ్యాప్ వచ్చింది అంటున్నా మీకు. సరే సార్, ఇప్పుడు ఐడి కార్డు కూడా పంపిస్తాను, పేమెంట్ చేస్తారా సార్? మరి పంపించండి చూస్తా. ఐడి కార్డు ఇప్పుడే పంపిస్తారా? టోటల్ అవుట్ స్టాండింగ్ చేస్తారా? సరే వెంకటేశ్వర అన్నారు కదా పేరు, మీరు పంపించండి ఒకసారి చెక్. టోటల్ అవుట్ స్టాండింగ్ కడతారా?
మీరు ఐడి కార్డ్ పంపండి ఒకసారి టోటల్ మాట్లాడాలి అవుట్ స్టాండింగ్ కడతారా అంటున్నా సార్. ఏం మాట్లాడతారు సార్ మీరు? 3-4 నెలల పేమెంట్ చేసేటోళ్ళు మీతో ఏం మాట్లాడాలి సార్ నేను? అందుకే అవును చెప్తున్నా సార్, కదా, ఐడి కార్డ్ పెట్టండి. మరి చేస్తారా ఐడి అని కార్డ్ చెప్పి. పెట్టక మీకు రావట్లేదా? పేమెంట్ చేస్తా అంటే చెప్పండి, మా ఇప్పుడే ఐడి కార్డు పెడతాను. అది నేను కంప్లైంట్ చేస్తా, నేను పేమెంట్ కాదు. కంప్లైంట్ చేస్తావా? సరే చేయండి. మీరే పెద్ద ఇప్పుడు ఏమో ఫ్రాడ్, మళ్ళీ మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీరు డైలాగులు కొట్టి బంద్ చేసుకొచ్చారా ఫ్రాడ్ వీడు? ఏం డైలాగ్స్ డైలాగ్ అర్థమైందా? నువ్వు నా దగ్గర లేవు. ఫ్రాడ్ అంటే ఇప్పుడు మీ ఇంట్లోకి ఇచ్చేది సార్ ఫ్రాడ్ అనకి. నువ్వు టెలికాలర్ లా ఉండు కదా. ఏంటిది? టెలికాలర్ లా ఉండు కదా నువ్వు, అయిపోతుంది కదా. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ మేము. బ్యాంక్ నుంచి నాకు తెలుసులే, మీలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చొని కాల్ చేస్తారో నాకు ఐడియా ఉంది. మీలాంటి గురించి కూడా మాకు మస్తు తెలుసు. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతారో ఫోన్ నాకు ఐడియా ఉంది కదా. ఓకే సార్, మరి ఓకేనా? తెలుసు కదా. మళ్ళీ బ్యాంక్ అని చెప్తారు. బ్యాంకే సార్ మాది, అది బ్యాంకే. ఐడి కార్డు పంపిస్తాను, పేమెంట్ చేస్తారా అంటున్నా నేను. ఐడి కార్డ్ పంపాలని చెప్తున్నా కదా. పేమెంట్ చేస్తారా అని అంటున్నాను. టోటల్ మీరు ఐడి పంపడం కదా. ఐడి పంపిస్తా, టోటల్ అవుట్ స్టాండింగ్ మీ ఐడి ఇప్పుడు వెంకటేశన్ చెప్తారు. టైం పాస్ మాటలు వినండి సార్, నేను వెంకటేశన్ చెప్పిన కదా. చెన్నై నుంచి చెన్నై అంటే నాకు అర్థమైపోతుంది, పేరు చెప్తే చాలు నాకు. ఓకేనా? మొత్తం చెన్నై అంటేనే మీరు ఏమేమి చేస్తారో మొత్తం తెలుసు నాకు. ఓకే, చెన్నై నుంచి చేస్తున్నామని మీరు చేసే పనులే ఇవే. ఎక్కడ కూర్చొని ఏమేమి పనులు చేస్తారో అన్ని నాకు ఐడియా ఉంది. ఇలాంటి పనులు బంద్ చేసుకోండి. పేమెంట్ అంత తెలిస్తే ఈ పేమెంట్ ఎందుకు పెండింగ్ ఉంటుంది సార్? పెద్ద ఇది మాట్లాడుతారు, మళ్ళీ పేమెంట్ ఎందుకు పెండింగ్ ఉంది? మరి అంత పేమెంట్ వచ్చి ఫండ్ ఇష్యూ ఉండే పెండింగ్ ఉండే. తెలీదా మీకు? పబ్లిక్ సొమ్ము తీసుకొని టైం కి కట్టుకోవాలని చెప్పేసి తెలీదా మీకు? ఆ మాత్రం తెలీదా? నేను చెప్పానా పబ్లిక్ సొమ్ము ఇవ్వమని చెప్పేసి నీకు? ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఫోర్స్ చేసి ఇస్తారు ఎవరన్నా? నేను పబ్లిక్ సొమ్ము ఇవ్వమని చెప్పినా? నేను కార్డు అడిగినా? నేను కార్డు అడిగినా? నేను కార్డు అడిగినా? నేను కార్డు అడిగినా? అవును, కార్డు ఇవ్వాలి నాకు. తెలీదా? పబ్లిక్ సొమ్ము నేను ఇవ్వని చెప్పినా? మీకు తెలీదా ఎందుకు పడుకున్నారు మీరు? నాకు చెప్పి నాకు పబ్లిక్ సొమ్ము అని ఎప్పుడు చెప్పలేదు. నాకు మీరు ఇంటిమేషన్ చేయలేదు నాకు. మీకు ఆ మాత్రం తెలియలేదు కాబట్టి మీకు తెలియదు. అరే తెలివి పక్కన పెట్టారు సార్. నీకు తెలివి ఉంటే నువ్వు సైంటిస్ట్ అయ్యేవాడు, నువ్వు టెలికాలర్ కాకపోయేది కదా. సైంటిస్ట్ కదా మరి. నీకు ఏం తెలివి లేకనే గాడ కూర్చున్నావు కదా, ఇలా చిల్లర పనులు చేస్తున్నావు. ఐడియా ఉంది నాకు. నేనా నీ పని చేస్తాను, నువ్వు ఆ పని గురించి చేయలేవు, పేమెంట్ కూడా కట్టుకోలేదు చక్కగా. అదే నువ్వు చిల్లర పనులు తప్ప దేనికి పని చేయవు. నీకు క్వాలిఫికేషన్ పనులు చేసేది నువ్వు ఫస్ట్. అర్థమైందా? చిల్లర పనులు చేసేది నువ్వు. చిల్లర పనులకి పని చేస్తున్నావు నువ్వు, పెద్ద దేనికి పని చేయవు కాబట్టి కిలో సెలెక్ట్ అయ్యాను. పేమెంట్ చేసుకోవడం చేత అంత తెలివి ఉంటే అంత తెలివితేటలు ఉంటే నువ్వు ఉండకుంటే కదా, ఎక్కడో ఉంటుంటే నువ్వు తెలివి లేకనే కాదు నువ్వు. నీకు చేత కానప్పుడు కింద ఎందుకు ఆడుకుంటావు? అదే పేమెంట్ కట్టి టెలికాలర్ డ్యూటీ కార్డు యూజ్ చేసుకోవడము. అదే చెప్తున్నా సార్, నీకు చేత కాకపోతే వేరే జాబులు చేసుకో, చిల్లర పనులేమి యూజ్ చేసుకో. అదే చెప్తున్నా కదా, నీకు చేత కాకపోతే మంచి పనులు చేసుకో. నీకు అవసరమా అంటున్నా? నీకు అవసరం అంటున్నా ఈ డ్యూటీ. ప్రాపర్ గా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి రికవర్ చేయడం చేత కానీ అవసరమా? ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి రికవర్ చేయడం చేత కానీ అవసరమా? అంత అవసరమా నీకు? రోడ్డు మీద మసీద్ కాడ టెంపుల్ కాడ బట్టలు చింపుకొని కూర్చోస్తారు. అడుక్కోనన్నా కట్టు సార్, పేమెంట్ అన్న నువ్వు అదే పని చేస్తున్నావు ఏంది? అడుక్కొని కట్టు. నేను ఎవరికి నీలాగా డబ్బులు తీసుకొని ముంచే రకం కాదు కదా. నేను ఎవరు ఇవ్వడు కదా ముంచేయాలంటే రూపాయలు నెత్తి మీద 100 రూపాయలు పెడితే నువ్వు ఆడడానికి డమ్ముడు కాబట్టి నువ్వు ఆడున్నవాడు. అర్థమైందా? నువ్వు చిల్లర పనులకే పని చేస్తావు కాబట్టి దానికి యూజ్ చేస్తారు. నేను అదే చెప్తున్నా కదా, నీ చిల్లర పనులకే పని చేస్తావు కాబట్టి దానికి యూజ్ చేస్తారు. నేను అవును, నీకు చేతగాని పనులు కాదు, నీకు ఏ పనులు చేత కదా, నీకు అసలు ఏ పనులు చేత కదా, నీకు చేతగాని పనులు చేత కాదు, చేతనైన పనులు చేత కదా, నీకు మొత్తానికే చేత కాదు. సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నావు కానీ ఈ పనులను బంద్ చేసుకో, కొద్ది మంచి మార్గంలో రికవర్ చేసుకో, బాగుపడతావు జీవితంలో. నువ్వు బాగుపడాలంటే ఫస్ట్ ఇదే పని చేయాలి, ఆడుకోవడం. నువ్వు బాగుపడాలంటే కొద్దిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి కొద్దిగా రికవర్ చేయడం నేర్చుకోరా. ఓకేనా? నేర్చుకోవాలి మళ్ళీ అని చెప్పి పెద్ద ఎరిపప్పలాగా మాట్లాడుతారు. సరే కాల్ చేసి వెళ్తారు సార్. కాల్స్ నువ్వు చేసి చూడు కదా, పేమెంట్ తీసి చూడు, కాల్ చేసి చూస్తా నేనే. నువ్వు ఎట్లా చేయవో పేమెంట్ మేము కూడా చూస్తాం సార్. అదే చెప్తున్నా కదా, నువ్వు కాల్స్ వేరే వాడిని కాల్ చేసి చూడు, పక్కోడికి నా లోన్ డీటెయిల్స్ చెప్పి చూడు, అప్పుడు పేమెంట్ తీయు. ఓకే, ఇదే మాట మీద ఉండు మరి. అదే మాట మీద ఉంటున్నా, నువ్వు పేమెంట్ తీసుడు ఇట్లా మాట్లాడి పేమెంట్ తీసుడు. ఇదే మాట మీద ఉండు. నేను అదే మాట మీద ఉంటున్నా, నువ్వు చిల్లర పనులు బంద్ చేసుకొని కూడా నీకు గైడెన్స్ ఇస్తున్నా. మాట మీద లోపు చూసుకో, ఇంటికాడికి వచ్చి నిలబడకపోతే అడిగి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అదే చెప్తున్నా, ఇలాంటి పనులు బంద్ చేసుకో అని చెప్తున్నా, బాగున్నది. ఏంది ఈ ఒళ్ళు కలిసిన పనులు ఆడికేస్తాం వీడికేస్తాం కాళ్ళు అనేది బంద్ చేసుకో. పేమెంట్ కట్టు, నీతులు చెప్పడం అనేది పేమెంట్. నీతులు చెప్తా నీకు, నీలాంటి నీతులు చెప్పాలి కదా, మరి పైసలు ఇవ్వద్దు, ఇలాంటి పనులు చేస్తే పైసలు కూడా కడతాడు. కట్టుతారంటే అది కూడా చేత కదా, ఇంకెందుకు సార్? నీకేం చేత చెప్పు, నువ్వు నీకు ఏం మిగి పడిస్తావు నువ్వు జీవితంలో? ఏం చేస్తున్నావు నువ్వు జీవితంలో? ఏం మిగి పడిస్తావు నువ్వు జీవితంలో? పెద్ద సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నావు. ఫ్రాడ్ పనులు ఏం చేయట్లేదు. ఇలాంటి ఫ్రాడ్ పనులని లోన్ ఇవ్వాలి కదా, నువ్వు నెక్స్ట్ 1000 రూపాయలు పెడితే నీకు సిబిల్ స్కోర్ 0 అది.
నీకు ఎవరైనా నమ్మి ఇవ్వాలంటే నీ దిక్కు ఇవ్వాలి జాబ్ కి. అదే చెప్తున్నా కదా, నిన్ను ఎవరైనా నమ్మి లోన్ ఇవ్వాలంటే నీ జాబ్ కు టికానా లేదు, ప్రాపర్ టికానా లేదు నీ జాబ్ కి. కాబట్టి నీకు ఎవరు లోన్ ఇవ్వడు, ఎట్లా మోసం చేస్తావు ఇంకా నువ్వు? నీకు 10,000 క్రెడిట్ కార్డు ఇవ్వడానికి నమ్మడు. నువ్వు ఇదే బ్యాంక్ లో వర్క్ చేస్తున్నావు కదా, నీకు ఆ బ్యాంకులో 10,000 క్రెడిట్ కార్డు ఇవ్వడు ఇవ్వ నీకు. ఓకేనా, నాకు లిమిట్ ఇచ్చిన అట్లీస్ట్ నా వర్క్ చూసి నాకు ఇచ్చాడు, నీకు అది కూడా చదే కదా, కాబట్టి ఇవ్వలేరు నీకు ఇప్పుడు. వీడు ఇచ్చిన కట్టడం చెప్పేసి వాళ్ళకి మొదలే తెలుసు, కాబట్టి ఇవ్వలేరు నీకు కార్డు. 60,000 కార్డు అవసరమా? అదే చెప్తున్నా. ఎంతమందిని చూస్తుంటాం సార్ మేము, ఇలాంటి సోది చెప్పే వాళ్ళని ఎంతమంది చూసినాం కానీ ఫస్ట్ పేమెంట్ చేయండి, లేదంటే కాల్ చేస్తే. నువ్వు అదే చెప్తున్నా, నువ్వు పేమెంట్ బైసాబ్ నువ్వు కాల్స్ చేసి పేమెంట్ దియ్యు ఒప్పుకుంటా. ఓకే ఓకే ఈవినింగ్ ఓకే, ఈ నెంబర్కి అయితే కాల్ చేయకండి, మళ్ళీ కాల్స్ ఎందుకు వచ్చినాను. ఓకే థ్యాంక్ యూ. నేను ఏం చెయ్య కాల్ చేసాను అక్కడికి, కానీ నాకు మళ్ళీ కాల్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత సార్ పేమెంట్ అని మళ్ళీ కాల్ చేయకు, ఈ మంతే కాల్ చేయక చేస్తాను సార్, అసలు కాల్ చేయండి. మరి ఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నా ఇద్దరికి ఒకటే మోతంగా, అప్పుడు నాకైతే కాల్స్ చేయకండి. ఓకే, ఈ మూతలు బిత్తలు అన్ని బంద్ చేసుకోండి, పేమెంట్ తీసి చూపెట్టు, నువ్వు అంతే చెప్తున్నాను కదా నీకు. ఓకే థ్యాంక్ యూ అండి. ఇల్లీగల్ గా అదే చెప్తున్నా బైసాబ్, నువ్వు ఇల్లీగల్ గా వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి నువ్వు పేమెంట్ తీసి చూపెట్టు. టైం పాస్ కానీ మాటలు ఇవ్వడానికి చెట్టు కింద కూర్చుంటాడు, మామూలుగా చెట్ల కింద పెద్ద మనుషులు. నువ్వు కూడా పోయి అక్కడిక్కడ పొలాల్లో కూర్చొని కబుర్లు లేపు. ఓకేనా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఊర్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి భయపెట్టు. ఓకేనా, అందరికి భయపెట్టాలని ట్రై చేయకు. ఎవరు నేను వానికి కాల్ చేస్తే వీనికి కాల్ చేస్తే అంటే భయపడి పేమెంట్ కట్టే రోజులు పోయినాయి, అర్థమైందా? అదే చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు చిరంజీవి. చిరంజీవి పేరు చెప్పుకోలేని పొజిషన్ లో ఉన్నావు, అది నీ స్టేటస్. పేరు చెప్పు, ధైర్యంగా పేరు చెప్పుకోలేని పొజిషన్ లో, అది నీ సోషల్ స్టేటస్. అదే చెప్తున్నా కదా, మరి నువ్వు పేరు చెప్పుకోని కార్డ్ ఎందుకు ఇస్తారు బ్యాంకులు? సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో కస్టమర్ని ఫస్ట్ వీళ్ళు నార్మల్గా పేమెంట్ అడుగుతారు. సో కస్టమర్ ప్రాబ్లం చెప్పి టైం పడుతుందని చెప్తే కస్టమర్ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, మీరు పేమెంట్ చేయకపోతే వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తామని చెప్పేసి. సో ఈ విధంగా వీళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కన పెట్టి లోన్ రికవరీ అనేది చేస్తున్నారు కొంతమంది రికవరీ ఏజెంట్లు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.